నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, హస్త సాముద్రిక నిపుణులు, దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సకల ఐశ్వర్యాలు కావాలి వద్దని ఎవరు అనుకుంటారు? కావాలని అనుకుంటారు ఎవరైనా కూడా కదా. ఐశ్వర్యం, సకల ఐశ్వర్యం అంటే జ్ఞానం ఐశ్వర్యం, అసలు సిసల ఐశ్వర్యం ఖచ్చితంగా. మాట ఐశ్వర్యం, బిహేవియర్ ఐశ్వర్యం, అన్నిటిని పక్కన పెట్టేసి ఓన్లీ డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైతే హ్యాండిల్ చెయ్యలేరో వాళ్ళకి ఇవ్వడు ఈశ్వరుడు, ఇది సుస్పష్టం. అందులో డౌట్ లేదు. సో మనం హ్యాండిల్ చేయగలమన్న నమ్మకం ఆయనకి ఎప్పుడు వస్తుంది? ఎంతో కొంత మనం చదువుకుని ఎంతో కొంత నేర్చుకుంటే ఖచ్చితంగా ఓకేరా బాబు వీడేదో కష్టపడుతున్నాడు ఇద్దాము అని అనుకుంటాడు. చిన్న చిన్న లాజిక్స్ ఇవి పట్టుకుంటే సరిపోతుంది. ద మోర్ యూ లర్న్ ద మోర్ యూ ఎర్న్ అని ఇంగ్లీష్ లో సేయింగ్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్ గా సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఐశ్వర్యం కావాలి ఖచ్చితంగా. రకరకాల ఇబ్బందులను మేము ఫేస్ చేస్తున్నామండి. ఎట్లా అండి? ఏదైనా ఏం రెమెడీస్ చేసినా కొంతమందికి వర్కౌట్ కాదు, బాధ అనిపిస్తుంది. నెపం దేవుడి మీదనో, లేకపోతే రెమెడీ మీదనో, చెప్పిన వాళ్ళ మీదనో, లేకపోతే నా మీదనో ఇట్లా వస్తూ ఉంటాయి. బట్ ఐ అండర్స్టాండ్ వాళ్ళ ఇన్నోసెన్స్, లేకపోతే ఆ కష్టాన్ని భరించలేనటువంటి ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటూనే ఈ ప్రశ్నను మళ్ళీ అడుగుతున్నాను, మీ ముందు కూడా ఉంచుతున్నాను. ఐశ్వర్యం పెరగటం కోసం ఏదైనా చక్కటి రెమెడీస్ ఉన్నాయా మీ దగ్గర? తప్పకుండా మనం బోల్డ్ అని చెప్పుకుందాం. ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా చెప్పాం. ఇప్పుడు చెప్పుకునేది కూడా చాలా బ్యూటిఫుల్ రెమెడీ, చాలా అందరికీ అనుకూలంగా. నేను ఏది చెప్పినా కూడా సునాయాసంగా సులభంగా చేసుకోవాలి. ఎక్కడెక్కడికో పరిగెత్తి డబ్బు ఖర్చు చేసుకొని శ్రమ ఇది చేసుకొని అందరూ కూడా చేయలేరమ్మా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కనీసం కొంత దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ పని, ఇంట్లో ఉన్నటువంటి పని ఒత్తిడి కానివ్వండి, పని బాధ్యతల వల్ల కూడా వాళ్ళు వెళ్ళలేరు. అయితే నేను చెప్తా అంటే సులభంగా సునాయాసంగా వీళ్ళు ఉన్న దగ్గరే చేసుకునేటువంటి పరిహారాలే దాదాపుగా చెప్తాను. అది కాని పక్షంలో మాత్రమే కొన్ని 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 జటిలమైన సమస్యలకు ఇంకా వీటికి అవ్వలేదు అంటే ఖచ్చితంగా వేరే చెప్పవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేదైనా సరే భక్తి శ్రద్ధ గనక చేసుకుంటే అద్భుతం అనేటువంటి రెమెడీ ఇది కూడా. ఇదేంటంటే నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా సైంటిఫికల్ గా కూడా ముడిపడి ఉన్నటువంటివే నేను చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా రావి చెట్టు అంటే రావి ఆకు మీద దీపారాధన. రావి చెట్టు అంటే ఏంటి? త్రిమూర్తి స్వరూపంగా మనం హిందూ ధర్మంలో చెప్పుకుంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వంగా కూడా చెప్పుకుంటాం. అయితే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టు దగ్గర అంటే ఉదయం ప్రతిరోజు కూడా 6 నుంచి 7 గంటల మధ్యలో, అంటే బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి కూడా 7 గంటల వరకు, అంటే కనీసం 7 గంటలు అంటే 6 వరకే అసలు అయితే. కానీ 6 అంటే కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు, 7 వరకు ఇంకా అంతే, అంతకు మించి కాకుండా అప్పటి లోపే ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో, రావి చెట్టు దగ్గరికి ఎవరైతే వెళ్తారో, ఎన్ని ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది అంటే ఇంక వాళ్ళ ఓపిక 22 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు, 9 ప్రదక్షిణాలు, అలాగా ఇంకా ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు, అంటే వాళ్ళకున్న సమస్యను బట్టి కూడా. అంటే ఏదో నేను 9 చేస్తాను కదా, సంకల్ప బలం ఉంటే ఇప్పుడు నా కష్టం పరిహారం, అంటే నాకు కష్టం నుంచి నేను విముక్తి కావాలంటే 22 ప్రదక్షిణాలు చెప్తే చేయగలగాలి, చెయ్యాలి కూడా. కనీసం ఈ శ్రమ కూడా చేయకపోతే ఎలాగ, మనకు సమస్యలు ఎలా అవుతాయి? కాబట్టి నేనేం చెప్తానంటే 7 గంటల లోపే దాదాపు రావి చెట్టు దగ్గరకు వెళ్తే ఏంటంటే ఆ రావి చెట్టు నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఆ వాయువులు ఏవైతే ఉంటాయి, ఓజన్స్, చాలా బ్యూటిఫుల్ గా సైంటిఫికల్ గా కూడా మనలో ఉన్నటువంటి ఆ నెగటివ్ అనేది తొలగిపోయి ఖచ్చితంగా దైవానుగ్రహం, దైవశక్తి కలిగించేలాగా చేసి, ఇప్పుడు మనం ఒక 2-3 రోజులు అడుగులు ముందు, అంటే బాబా గారు చెప్తారు, నా వైపు ఒక అడుగు వేయి, నేను నీ వైపు 10 అడుగులు వేస్తానని చెప్తారు. 100 అడుగులు వేస్తాను అంటారు అని చెప్తారు. అంటే ఏంటి, మనం భగవంతుడి వైపు అసలు కనీసం కాళ్ళు కదపాలి కదా, కదిపితేనే కదా మనకి మన కర్మ ప్రారంధం తొలగాలంటే మన ఇంట్లోనే కాదు కదా. అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు సమస్య ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా సరే దేవాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా రావి చెట్టుకి 7 ప్రదక్షిణాలు చేసి శుభ్రంగా అక్కడ దీపారాధన చేసుకొని, రావి చెట్టు దగ్గర కూడా ఏదో చిన్న దీపం వెలిగించండి. లేదు అక్కడ నాకు టైం వేస్ట్ అవుతుంది అని కనుక మీరు ఎవరైనా అనుకుంటే ఊరికే అగరబత్తి చూపించేసి అక్కడ పెట్టేసి ఆ చెట్టు కంటే ఆ వృక్ష మహారాజుకి నమస్కారం చేసుకొని
కింద పడినటువంటి ఆకులు ఉమ్. మాత్రం తీసుకొని రావాలి, ఎందుకంటే తెంపకూడదు. తెంపకూడదు. ఉమ్, ఇప్పుడు మనం మామూలుగా నేనైతే ఏమనుకుంటాను తెలుసా పద్మిని గారు, ఉమ్, ఏ చెట్టు ఆకు కోసినా ఒక పువ్వు కోసినా చెప్తాను, థ్యాంక్స్ చెప్తాను, ఉమ్, నేను ఉమ్. నీకు తీసుకుంటున్నాను ఖచ్చితంగా. ప్లీజ్ అని చెప్పేసి నేను, దాని ఎందుకంటే కష్టం కదా అది మనం. ఉంటుంది అవును, అవును. ఎందుకంటే ప్రతి దానిలో కూడా జీవం ఉంటుంది. ఖచ్చితంగా మనం జీవం లేకపోతే అది నమ్ముతాం. ఎలా ఎలా పోస్తుంది? పోస్తుంది? కాబట్టి నేనైతే అలాగే చేస్తాను. థ్యాంక్స్ కాబట్టి చెప్తారు. థ్యాంక్స్ చెప్తాను. Beautiful. కాబట్టి మనం ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళినా కూడా అలాగే చేయాలట. ఉమ్. అలాగే కింద రావి ఆకులు మట్టుకు తెంపకూడదు. చెట్టు మించి ఉమ్, తెంపితే పాపం ఉమ్, అంటారు, తప్పు. ఏదో సైంటిఫిక్ అంటే ఆ పాలు తగులుతాయని ఏదో ఉంటుంది, ఆ, దాంట్లో కూడా సైన్స్ పరమార్థం ఏదో ఉంటుంది. ఉమ్. అలా చెప్తే వినరు అని చెప్పేసి పాపం తగులుతుంది అని చెప్పేసి ఆ, చెప్తారు. ఆ. ఆ ఆకుని తీసుకొచ్చి ఉమ్. ఒకే ఆక అండి? ఒకే ఆకు. ఒక్క ఆకు చాలా? అంటే 2, 3 మంచివి తీసుకొచ్చుకుంటే ఏంటంటే, ఉమ్. ఒకటి శిథిలమై ఉన్నా కూడా ఉమ్. ఇంటికి వచ్చే వరకు ఇంకొకటి పనికొస్తుంది. ఉమ్. ఒక 3 తెచ్చుకోండి, ఉమ్. ఏమైంది? ఉమ్. తెచ్చుకొని చక్కగా శుభ్రంగా కడిగి దాంట్లో స్వస్తిక్ మార్క్ వేయండి. ఉమ్. స్వస్తిక్ అనేది చాలా శుభాలకు చిహ్నంగా చెప్తాం. దేంతో వేయాలి? మన అష్టగంధంతో స్వస్తిక్ వేయాలి. అష్టగంధం. ఉమ్. అష్టగంధంతో ఉమ్. వేసి దానికి చుట్టూతా కూడా పసుపు కుంకుమలతో చక్కగా బొట్లో ఉమ్. పెట్టి అలంకరించేసి, ఉమ్. దానిపైన ఒక రాగి ప్లేట్ పెట్టి ఉమ్. చక్కగా గళ్ళుప్పు వేయండి. ఉమ్. ఈ గళ్ళుప్పు అనేది కూడా మనం ఏం చేస్తాం, మంచిగా ధనాకర్షణ, లక్ష్మీదేవి ఆకర్షణ, అంటే సముద్రంలో నుంచి అమ్మవారు పుట్టారు అనేటువంటి మన శాస్త్రం ద్వారా ఇటువంటి ఈ గళ్ళుప్పు పరిహారాలు అనేది వచ్చాయి. అవేం ఊరికేనే రాలేదండి. ఉమ్. చాలా మంది దీని ఉమ్. గురించి కామెంట్స్ నేను వింటుంటే నవ్వొస్తుంది. ఉమ్. ఇది మనం వెనకటి నుంచి పూర్వకాలం నుంచి వస్తున్నవే చేస్తున్నారు, ఇదేం ఆ. కొత్తగా ఇప్పుడేం చేయట్లేదు. అమ్మవారు పాల సముద్రం నుంచి వచ్చారు కదా, అంతే ఉప్పు కదా, కూడా ఉప్పు ఉప్పు కూడా అందులో నుంచి అందులో నుంచే పాల వచ్చింది సముద్రం నుంచే వచ్చింది. వచ్చింది అంతే కదా, నిజం కదా. Right. అయితే ఆ చక్కగా ఆ ప్లేట్ లో ఉమ్. గళ్ళుప్పు వేసేసి ఉమ్. దానిపైన మీరు నిత్య దీపారాధన చేసుకునేటువంటి ప్రమిద పెడతారా, ఉమ్. లేదు కుంది పెడతారా, ఉమ్. పెట్టేసి ఉమ్. చక్కగా ఆవు నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె ఏదైనా శ్రేష్టమైంది ఉమ్. పెట్టండి. ఎందుకు శ్రేష్టమైంది అంటే నేను మనం ఎన్నో ఖర్చులు పెడతాం పద్మిని గారు, ఈ దేవతారాధన దగ్గరకు వచ్చే వరకు మనం కక్కుర్తి పడొద్దు. ఉమ్. అవును. ఎందుకంటే దీపం దగ్గర మనం దేవుడి దగ్గర సన్నిధిలో కొంతసేపు గడుపుతాం. ఇప్పుడు మనం దానివల్ల వచ్చేటువంటి ఆ పొగ కానివ్వండి, ఉమ్. ఉమ్. వచ్చేటువంటి ఆ ధూపం అంటే ధూప్ స్టిక్స్ ఉమ్. అవంటి వెలిగిస్తే కూడా ఉమ్. ఈ గోదర్బార్ ఇటువంటివి అయితే ఉమ్. మనకి Natural అయితే చాలా న్యాచురల్ బాగా అయితే చాలా పనిచేస్తాయి. బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా హెల్త్ కూడా ఖరాబ్ Correct, కాదు. correct. కాబట్టి మంచివి వాడాలని చెప్తాను నేను. ఉమ్. ఆవు నెయ్యి కానీ ఉమ్. నువ్వుల నూనెలో కూడా శ్రేష్టమైనటువంటి నువ్వుల నూనె వాడటమే మంచిది. కొన్ని ఖర్చులు తగ్గించుకొనైనా Definitely. భగవంతుడి ఆరాధనలో మంచివి వాడటమే మంచిది, మనకు మంచిది ఫస్ట్. అక్కడ లోభత్వం చూపటం అనేది చాలా చాలా హేయంగా అంతే. అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్. సరే పాపం భగవంతుడు ఆయన సృష్టికర్త, ఉమ్. ఆయనకి నువ్వు ఏం చేసినా ఏది చేసినా ఆయన తట్టుకోగల కెపాసిటీ ఉంటుంది. ఉమ్. ఆయన ఏది చెప్పినా ఏంటి మన కోసం చెప్తారు. ఉమ్. ఇప్పుడు ఆ ధూపం మనకి లోపలికి వెళ్ళిపోయి ఉమ్. మనకి హాని కలిగించకుండా, లేదా ఆ దీపారాధన పొగ వల్ల ఉమ్. వచ్చేటువంటి ఉమ్. ఆ పరిస్థితి ఉమ్. మనకి అంటే దానివల్ల చెడు ఇబ్బంది ప్రభావం మనకి రాకూడదు. రైట్. రాకుండా అందుకని మంచి వాడటం. నాణ్యమైనది వాడాల్సి నాణ్యమైనది ఉంటుంది. వాడాల్సి రైట్, ఉంటుంది. రైట్. అయితే చక్కగా దీపం చుట్టూతా కూడా ఉమ్. గంధం పుష్పం అన్ని కూడా అలంకరించేసి ఉమ్. మంచి చక్కగా ఏం చేస్తారంటే మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఉమ్. లక్ష్మీ అష్టోత్తరం సింపుల్ గా 108 నామాలతోని ఉమ్. కుంకుమార్చన ఉమ్. చేసుకొని మీకు ఉమ్. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇళ్లలో లక్ష్మీ మాత లేకుండా ఉండదు ఉండకుండా అసలు. ఉండదు. ఆ. లక్ష్మీ అమ్మవారి ఫోటో లేకుండా ఎవరు కూడా ఉండరు. అవును. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారికి చక్కగా ఏం చేస్తారు, కుంకుమార్చన చేసుకోవాలి. ఉమ్. ఇలా కుంకుమార్చన చేసుకొని 108 అష్టోత్తరాలు చేసుకుని ఏదైనా సరే తీపి పదార్థం ఉమ్. నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి పరిహారం. రైట్. అయితే ఇది దీనివల్ల శుక్రవారం చేయాలండి. శుక్రవారం ఉమ్. చేయాలి. ఉమ్. శుక్రవారం కానీ మంగళవారం కానీ ఉమ్. చేస్తే ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఉమ్. అయితే ఇప్పుడు ఈ పరిహారం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కొంతమందికి సంతానం లేని వారికి ఉమ్. కూడా సంతానం కలిగేటువంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. ఉమ్. ఎందుకంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఆ రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే దానిలో నుంచి వచ్చేటువంటి ఆ రిలీజ్ ఉమ్. అయ్యేటువంటి వాయువులు ఏవైతే ఉంటాయో ఆడవారికి గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. తొలగిస్తుందని ఖచ్చితంగా. చెప్పేసి చాలా Proven శాస్త్రంలో అది. ప్రూవ్ అయింది. ఉమ్. కాబట్టి అది కూడా చాలా మంచి పరిహారంగా ఉమ్. చెప్పుకోవచ్చు. రైట్ అండి. ఆ, తర్వాత ఏం చేయాలి? కొండెక్కిన తర్వాత దీపం దీన్ని ఉప్పును గాని ఆకును గాని ఆకునుగా ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే తొక్కని ప్రదేశాల్లో వేయండి. అంటే ఉప్పుని మీరు నిర్మాల్యం నిర్మాల్యంలో వేసుకుంటారు, ఆకు ఆకు వేసేయచ్చు. వేసేచ్చు. ఉప్పు ఉప్పును కూడా అంతే నిర్మాల్యంలో నిర్మాల్యంలో వేసేస్తారండి. ఇలా చేసుకోండి. కొన్ని వారాలు మీరు ఇలా ఉమ్. చేసుకుంటూ ఉన్నట్టయితే ఉమ్. అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పుకోవచ్చు. అయితే రైట్. మీరు చక్కగా ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఎలాగో 7 ప్రదక్షిణాలు చేస్తారు కాబట్టి ఉమ్. దత్తాత్రేయ స్వరూపంగా కూడా మనం చెప్తాం కాబట్టి ఒక అవును. చిన్న మంత్రాన్ని కూడా చెప్పుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఉమ్. ఫలితం ఉంటుంది. ఏంటండి ఆ మంత్రం? అదేంటంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఉమ్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని గనక ఉమ్. చదువుకొని 7 ప్రదక్షిణాలు చేసి ఆ రావి ఆకు తెచ్చుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. రావాలి అలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. డెఫినెట్ గా డెఫినెట్ గా ఆర్థిక పరంగా ఖచ్చితంగా మన
వాళ్ళందరూ బయటపడాలి. బయటపడాలి. ఎందుకంటే అది చాలా ఇబ్బంది పెడుతోంది అవును. జనాల్ని. పూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం.